రైట్గా ఆక్వాఫీడ్ ధరల పెంపుపై ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం పోరుబాటుకు సిద్ధమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘ కార్యదర్శి సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి మరియు ఏపీ ఎస్ఏడీఏకు తెలియకుండా ఆక్వాఫీడ్ ధరలను పెంచడంపై సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆవేదన వ్యక్తం చేశారు. 2-3 రోజుల్లో మేత ధరలను నియంత్రించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, అవసరమైతే చలో అమరావతి చేపడతామని గాంధీ భగవాన్ రాజు హెచ్చరించారు. అది ఇన్వాయిస్ మీద 10 రూపాయలు వనామీ ఫీడ్కి, 12 రూపాయలు టైగర్ ఫీడ్కి ఏదైతే పెంచాయో కనీసం అప్సడాకు సంబంధించి యాక్ట్కి ఎవరికి చెప్పకుండా దాంట్లో ఉన్న మరి ఎవరైతే మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కానీ, ఫిషరీస్ కమిషనర్ గారు కానీ, దాంట్లో ఉన్న అప్సడా డైరెక్టర్లు కానీ, అలాగే ఏదైతే మా రైతుల కమిటీ ఉందో మేమందరం కూడా 3-4 రోజుల నుంచి దీని మీద చర్చించుకుంటా ఉంటే దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు కూడా ఈ పెంచిన రేటుని ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఇది దుర్మార్గమైన చర్య. అంచేత వెంటనే ఒక 2 రోజుల్లో కనుక ఈ నిర్ణయం వేసి చూస్తాం. ఆ పెంచిన రేట్లు తగ్గించి రైతుకు అనుకూలంగా కనుక దిగిరాకపోతే మేమందరం కూడా రేపు ఏదైతే మంగళవారం రోజున ఉదయం 10 గంటలకి వ్యాప్తంగా ఎక్కడ ఉన్న సంఘాలు, ఎక్కడ ఉన్న రైతులు రోడ్డు మీదకి వచ్చి మా నిరసన కార్యక్రమం తిరుగుతాం. ఇచ్చేదంటే ఇవాళ గత 4-5 రోజులుగా ఎన్నో రకాలుగా వాళ్ళు మేము సయోధ్య కుదుర్చుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నిస్తే కనీసం మా మొరని ఆలకించకుండా ఇవాళ వన్ సైడ్ ఇవాళ వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా రేట్లు పెంచుకుని రైతు నడ్డు విరిచారు. తప్పకుండా దీనికి మేము ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఏ చెయ్యాలన్నా అప్సరా పర్మిషన్ తో, అప్సరా యాక్ట్ తో చెయ్యాలి. కానీ వీళ్ళు గతంలో ఇలా చేశారు, ఇప్పుడు ఇలా చేశారు. అందుకే మేము రాష్ట్ర స్థాయిలో రేపు దీని మీద లీగల్ గా కూడా వెళ్తున్నాం. ఎందుకంటే ఇవాళ ఒక బేసిక్ మమ్మల్ని ఏమో అప్సరా డైరెక్షన్ లో సర్టిఫికేట్ తీసుకోండి, అప్సరాలో మీరు ప్రతిదీ ఫిల్ఫిల్ చేసి మీరు అప్సరా డైరెక్షన్ ఫాలో అవ్వాలని మమ్మల్ని చెప్పినప్పుడు మేము రైతులుగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఇచ్చినప్పుడు వీళ్ళు ఎందుకు అప్సరా అని వీళ్ళు దాన్ని పరిలో తీసుకోవట్లేదు. అంచేత ఏదైతే లో డెన్సిటీకి రైతులు వెళ్ళాలి, అలాగే మనం క్లస్టర్ గా ఏర్పడి మనం ఫీడ్ ప్లాంట్లు పెట్టుకోవడానికి గవర్నమెంట్ దగ్గర అనుమతి తీసుకోవాలి. అలాగే అవసరమైతే ఎక్కడన్నా ప్రాసెసింగ్ ప్లాంట్ లీజుకి ఇస్తే అవి తీసుకోవాలి. అలాగే ఫీడ్ ప్లాంట్లు కూడా వాళ్ళు అంటారు కదా మేము చేయలేకపోతున్నాం, మూతపడిపోతున్నాయని. ఆ ఫీడ్ ప్లాంట్లు కూడా ఎక్కడ లీజుకి ఇస్తే రైతు వారీగా మీ అందరం కూడా క్లస్టర్గా ఏర్పడి చేయడానికి ఇలాగ అనేక రకాలుగా. ఎంచేతంటే మనం ఇవాళ ఉన్న ఈ పరిస్థితుల్లో ఇటువంటి కనుక చేసుకురాకపోతే ఇవాళ మెడిసిన్ రేట్లు పెరిగిపోయింది, నాణ్యమైన సీడ్ లేదు, ఇవాళ ఫీడ్ రేట్లు పెంచేస్తున్నారు, ఇవాళ ప్రాసెసింగ్ ప్లాంట్లు రేట్ లేదు, వేరియేషన్స్ ఇవ్వట్లేదు. ఇన్ని రకాల ఇబ్బందులు ఉండి ఆ సమస్యలు ఏమి తెచ్చకుండా కేవలం ఇవాళ ఏదో మెటీరియల్ పెరిగిపోయినాయి, రా మెటీరియల్ పెరిగిపోయినాయి అని చెప్పేసి ఓన్లీ ఫీడ్ మీదే ఉన్నారు. కాబట్టి మీ అందరం కూడా రాష్ట్ర స్థాయిలో ఒక కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర స్థాయిలో చెలో అమరావతి పిలుపునిచ్చి రాష్ట్ర రైతులందరం కూడా చెలో అమరావతి వెళ్ళి